ప్రతిపక్ష పార్టీలు అందరూ నదీ తీరాల్లోనే నాగరికత వెలిసింది. దీనికి మంచి ఉదాహరణ మన హైదరాబాదే. మూసీ నది ఒడ్డున ఆవిర్భవించిన భాగ్యనగరం అంచెలంచెలుగా ఎదుగుతూ విశ్వనగరంగా భాసిల్లుతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు ఇలా నదుల ఒడ్డునే వెలిసిన వాటికి మనకు ఒక ప్రధానమైన తేడా ఉంది. అదేంటంటే ఆయా నగరాలు, ప్రభుత్వాలు తమకు ప్రాణాధారమైన నదులను కాపాడుకున్నాయి. మనం మాత్రం అమృతతుల్యమైన జలవనరును గరళ ప్రవాహంగా మార్చేసుకున్నాం. అసలు మూసీ విషయంలో ఏం జరిగింది? గత 70 ఏళ్లలో ఈ నది ఏ విధంగా దురవస్థ పాలైంది? ఇప్పుడు మూసీ పరిస్థితి ఎలా ఉంది? నది ఈ దుస్థితికి చేరడంలో ప్రజల పాపం ఎంత, పాలకుల నిర్లక్ష్యం ఎంత? ఇలాంటి అంశాలపై స్వతంత్ర టీవీ మూసీ గోస పేరుతో స్పెషల్ ఫోకస్ నిర్వహిస్తోంది. మూసీ గోస ధారావాహికలో 3వ కథనాన్ని ఇప్పుడు చూద్దాం. గతంలో మూసీ సుందరీకరణ కోసం ఎన్నో సంస్థలు తీవ్రంగా కృషి చేశాయి. గత ప్రభుత్వ హయాంలో మరోసారి 3,000 కోట్లతో మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టాలని జీహెచ్ఎంసీ వాటర్ బోర్డు అధికారులు, నగర ప్రజాప్రతినిధులు సంకల్పించారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ సబర్మతి రివర్ను సందర్శించారు. అక్కడి నదిని సుందరీకరించినట్లే హైదరాబాద్ మూసీ నదిని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మూసీ నదికి ఇరువైపులా రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కానీ అది కార్యాచరణలో సాధ్యం కాలేదు. అప్పట్లో ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ను నియమించారు. 13,000 కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా మూసీని డెవలప్ చేయాలని ప్లాన్ చేసింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఆచరణలో అది విఫలమైంది. మూసీ నదిని మురికి నుంచి విముక్తి కల్పించడం కోసం గత రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేయడానికి ప్రణాళికలు వేశాయి. అటు పారిశ్రామిక వ్యర్థాలు, ఇటు సివరేజ్ మురుగు కలుస్తుండటంతో ఈ నదిని రక్షించాలని సేవ్ మూసీ క్యాంపెయిన్ పేరుతో అబెండ్మెంట్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ మూసీ రివర్ను హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు చేయాలని, రెవిటలైజేషన్ ప్రాజెక్టు పనులను జీహెచ్ఎంసీ చేపట్టాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఆదేశించింది. ఇక మూసీ సుందరీకరణ ప్రాజెక్టు 2005 ఆగస్టులో ప్రారంభించారు. 30 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. అయినా ఇప్పటికీ పనులు నత్తనడకనే సాగుతున్నాయి. వాటర్ వర్క్స్ ద్వారా 367 కోట్లు, జీహెచ్ఎంసీ ద్వారా 32 కోట్లు ఖర్చు చేశారు. అయినా ఇప్పటికీ మూసీ నదిలో ఏమాత్రం మురుగు తగ్గలేదు. ఎలాంటి ప్రక్షాళన, సుందరీకరణ జరగలేదు. హైకోర్టు వద్ద భారీగా నిధులు వెచ్చించి రబ్బర్ డ్యాం నిర్మించారు. పైనుంచి వచ్చే నీటిని ఇక్కడ నిల్వ చేసి ఆహ్లాదంగా ఉండేందుకు పక్కనే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసిన కొద్ది రోజులకి అటకెక్కింది. ఇక వాక్ ట్రాక్ ఏర్పాటు చేసినప్పటికీ ఈ మురుగు వెదజల్లే వాసనకు ప్రజలెవరూ ఇక్కడ కన్నెత్తి చూడడం లేదు. దాంతో ట్రాక్, ఇతర సొగసులు మూసీలో పోసిన పన్నీరైంది. ఇక మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని నియమించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కొన్నేళ్ల క్రితం మూసీ ప్రక్షాళన, సుందరీకరణ కోసం 13,400 కోట్లతో ఒక డిపిఆర్ ను సిద్ధం చేశారు అధికారులు. ఇందులో ప్రధానంగా మురుగునీరు మూసీలోకి చేరకుండా దానిని శుద్ధి చేయడానికి ఎస్టీపీల నిర్మాణం, వాటి మెయింటెనెన్స్ తో పాటు ఇప్పటికే ఉన్న సివరేజ్ ట్రీట్ ప్లాంట్ల ఆధునీకరణ, మూసీ సుందరీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. చైర్మన్ నియామకంతో అయినా మూసీ పనుల్లో వేగం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఇంతలోనే బీఆర్ఎస్ ఓటమి పాలై కాంగ్రెస్ అధికార పీఠమెక్కింది. మూసీ నదికి పునర్వైభవాన్నే కాదు, భాగ్యనగరానికి అందమైన మణిహారంగా తీర్చిదిద్దుతామని నూతన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో వెల్లడించింది. ఆ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో మూసీ నది ప్రక్షాళనకు, సుందరీకరణకు భారీగా నిధులు కేటాయించింది. గత ప్రభుత్వాల్లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మూసీ నది అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిందనే చెప్పాలి. నగరంలోని మూసీ నదిని, మురికిని ప్రక్షాళన చేస్తూ పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది. మూసీ నది పునర్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో భారీగానే నిధులను కేటాయించింది. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో
2,75,891 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో మూసీ అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించడం జరిగింది. భాగ్యనగరం అభివృద్ధిలో భాగంగా వచ్చిన సంపద అధికారులు, నాయకుల స్వార్థ ప్రయోజనాలకు చెందింది కాదు. ఈ నగరంలో నివసించే ప్రజలకు చెందాలనే లక్ష్యంతో పనిచేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే పాలనలో భాగమైన అన్ని సంస్థలను, వ్యవస్థలను పునర్వ్యవస్థీకరణ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే మూసీ నది పరివాహక ప్రాంతం అంతా ఉపాధి కల్పన జోన్గా మార్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మూసీ దరిదాపులకు వస్తేనే ముక్కు మూసుకోవలసిన పరిస్థితుల నుండి మూసీ నదిని లండన్లోని థేమ్స్ నదిగా సుందరీకరణ చేస్తామన్నారు. ఏమాత్రం కాలుష్యం లేకుండా మూసీ నదిని లండన్ నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న థేమ్స్ నది తరహాలోనే మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి పరుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా మూసీ నది ప్రక్షాళన చేపడతామని స్పష్టం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీనిలో భాగంగా పాదచారుల ప్రత్యేక జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, పాత నగరంలో హెరిటేజ్ జోన్లు, హాకర్స్ జోన్లు, పిల్లల కోసం చిల్డ్రన్ థీమ్ పార్కులతో పాటు ఎంటర్టైన్మెంట్ జోన్లుగా మూసీ నదిని అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. మరి నూతనంగా ఏర్పడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన సుందరీకరణపై ఎలాంటి చర్యలతో ముందుకు వెళ్తుందో, మూసీ నది సుందరీకరణకు ఎంతకాలం పడుతుందో, లండన్ థేమ్స్ నదిలా మార్చడంలో ఎంత మేరకు కృతాకృతమవుతుందో వేచి చూడాల్సిందే. మూసీకి మోక్షం ఎప్పటికి సిద్ధిస్తుందో మరి. గతంలో మూసీ సుందరీకరణ కోసం ఎన్నో సంస్థలు తీవ్రంగా కృషి చేశాయి. మూసీ శుద్ధి కోసం ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆచరణలో విఫలమవడానికి కారణాలు రేపటి మూసీ కోస ధారావాహికలో చూద్దాం.